హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం మన యొక్క వాటర్ ఐడి అనేది ఎలా రీప్లేస్మెంట్ పెట్టాలి. వాటర్ ఐడి రీప్లేస్మెంట్ అంటే మనకి ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాటర్ ఐడి కూడా అలానే ఉంటుంది. సో అటువంటి కార్డు మీరు పీవీసీ కార్డ్ చేయించుకోకుండానే మీకు గవర్నమెంట్ నుంచి అయితే మీకు కార్డ్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కార్డ్ కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటర్ సర్వీస్ పోర్టల్ అయితే లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపిక్ అని ఉంది కదా. సో అక్కడ ఫామ్ 8 ఫిల్ ఫామ్ 8 పై అయితే క్లిక్ చేయండి. సో ఫిల్ ఫామ్ 8 పై క్లిక్ చేయని వెంటనే ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఆర్ అదర్ ఎలక్ట్రల్ అయితే ఉంది. సో సెల్ఫ్ అంటే మీది, అదర్ ఎలక్టర్ అంతే. సో ఎవరిదైనా సరే మీరు రీప్లేస్మెంట్ పెట్టాలంటే అదర్ ఎలక్టర్ పై అయితే క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ వేరే వాళ్ళది పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను అదర్ ఎలక్టర్ పైన అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయని వెంటనే వాళ్ళ యొక్క ఈపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈపిక్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ ఉంది కదా. సో సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయడం వెంటనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కరెక్టా కాదో చూసుకొని ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మేకింగ్ యాజ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంది కదా. సో మనకి 4 ఆప్షన్స్ అయితే చూపించడం జరిగింది. సో ఇందులో మనం థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, రీప్లేస్మెంట్ కాబట్టి. థర్డ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయని వెంటనే మనకి డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయని వెంటనే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయని వెంటనే మీది ప్లేస్ అయితే ఎంటర్ చేయండి, అంటే మీది విలేజ్ నేమ్. సో విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయని వెంటనే మనకి ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఈ యొక్క ప్రివ్యూ అయితే చూసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సబ్మిట్ అని అయితే చూపిస్తుంది అండ్ కీప్ ఎడిటింగ్. మీరు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే కీప్ ఎడిటింగ్ పైన అయితే క్లిక్ చేసి మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా అంతా కరెక్ట్గా ఉందనుకుంటే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయని వెంటనే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అయితే అడుగుతుంది. సో మీరు ఈ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని. సో నో అయితే నో, ఎస్ అయితే ఎస్. సో మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ యూ క్యాన్ యూజ్ ద రెఫరెన్స్ నెంబర్ అండ్ ఎనీ ఫ్యూచర్ రెఫరెన్స్. సో మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.